హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఫ్రెండ్స్ కట్ బ్లౌజ్ కుట్టబోతున్నా. చూడండి ఎలా కుడుతున్నా అని. హ్యాండ్స్ పైన రాసి బుట్ట హ్యాండ్స్ 5 ఫిల్స్ ఉంటాయి కదా, అదే అండి. కొంచెం అతుకు పడుతుంది, దానికోసం అతికేస్తున్నా. ఇవన్నీ చూసి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ కట్ చాలా ఈజీ బ్లౌజ్. ఇది మా పిన్ని వాళ్ళ కూతురుదండి. మీకు కూడా చూపించినట్టు ఉంటుంది కదా అనేసి లోతు తీసుకోవాలి హ్యాండ్స్. ఈ టక్స్ పెట్టిన కానుండి ఫ్రిల్స్ పెట్టుకోవాలి. మళ్ళీ దీంట్లో మనం ఫ్రంట్ పార్ట్ లోతు వచ్చేటట్టు చేయాలి. పాయించు చూడండి. ఇది 2 టక్స్ పెట్టుకోవాలి, ఎందుకంటే మనం లోతు తీసినామని గుర్తు కోసం. చూసుకోవాలి, 2 ఆపోజిట్లో ఉండాలి. ఈ లోతు తీసినవి 2 స్ట్రైట్గా ఉండాలి. కన్ఫ్యూజ్ కాకండి కొంచెం. ఇలా ఇది 2 ఎదురెదురుగా ఉండాలి లోతులు. దాన్ని ఫటాఫట్ ఉడగొట్టేస్తాం. చూసుకోవాలి, తెరమర చూసుకోవాలి ఫస్ట్. జాక్ F5 మిషన్ గురించి ఎవరికన్నా వివరాలు కావాలంటే కామెంట్ చేయండి, చేస్తాను. వీడియో చేసి పెడతాను మీకోసం. అందరూ బాగుండాలి, అందులో మనం బాగుండాలి. అందరు నేర్చుకొని వాళ్ళు కుట్టుకోవాలి. ఎక్స్ట్రా ఉండేదాన్ని తీసేయాలి. లైనింగ్ కట్ కావద్దు పొరపాటున కూడా. పైపింగ్ ఉంది, దీనికి పైపింగ్ వేద్దాం. చూడండి ఫ్రెండ్స్, చిన్న ఫ్రెండ్స్ చూపినా. ఇట్లా చిన్నగా పెట్టుకోవాలి. ఇటు ఒక 3, ఇటు నుండి ఇటు ఆపోజిట్లో పెట్టాలి. ఇటు స్ట్రేట్గా వచ్చినాయి కదా, ఇటు మనం ఇట్లా రివర్స్ పెట్టాలి. ఇట్లా రివర్స్ పెడితే ఇట్లా ఈ పుట్ట అనేది మంచిగా పైకి వస్తుంది. ఇట్లా రివర్స్ పెడితే ఇట్లా పైకి వస్తుంది. రివర్స్ పెట్టకుండా 2 స్ట్రైట్గా పెట్టుకుంటే ఏమవుతుందంటే ఇట్లా వాలిపోతుంది. చూసారా, రాసి బుట్ట హ్యాండ్స్.
సెకండ్ హ్యాండ్ కూడా అలాగే సైడ్ ఎక్స్ట్రా ఉందంతా తీసేసుకోవాలి. లైనింగ్ మాత్రం కట్ చేయొద్దండి. ఈ మూడు ఇట్లా పెట్టుకొని మళ్ళీ ఇటు ఇది ఉందా, ఇది ఇట్లా రివర్స్ తిప్పాలి. ఆపోజిట్ ఎదురుగా ఉండాలి. ఇట్లా చిన్న చిన్న ఫ్రిల్స్ ఎంత బాగా వస్తుందో. ఇట్లా ఇటు 3 కుచ్చులు ఉండాలి, ఇటు 3 కుచ్చులు ఉండాలి. ఇటు స్ట్రైట్గా వచ్చినాక మళ్ళీ ఇటు ఆపోజిట్ పెట్టాలి. చూడు, ఇట్లా రావాలి మనకి. ఇట్లా వస్తుంది, నిలబడుతుంది. వేసుకున్నా కూడా బాగుంటుంది. ఇట్లా పైపింగ్ ఇట్లా లోడింగ్ పైపింగ్ కాదు, థ్రెడ్ పైపింగ్ కాదండి, నార్మల్ పైపింగ్. ఇంచు ఉండేలాగా చూసుకోవాలి. ఇంచు దీన్ని ఇలా ఫోల్డ్ చేయాలి. ఇట్లా సైడ్కు ఇట్లా వేసిన పువ్వులన్నీ ఇట్లా తీసేసుకోవాలి. థ్రెడ్ పెట్టకున్నా కూడా ఎంత మనకు ఫినిషింగ్ ఎట్లా వస్తుందో చూడండి. సన్నగా థ్రెడ్ పెట్టినట్టు వస్తుంది. మాకెళ్ళి ఎక్కువ ఎట్లా అంటే థ్రెడ్ పెట్టుకోరండి. ఎక్స్ట్రా మనీ అంటే వద్దులే, దాంట్లో చేయండి అన్నట్టు చెప్తారు. ఇలా పట్టుకొని చిన్నగా పట్టుకొని లాగి పట్టుకోవాలండి. అట్లనే వస్తుంది మనకి. చూడండి ఫ్రెండ్స్, థ్రెడ్ పెట్టినట్టే వస్తుంది పైపింగ్ నీట్గా ఫినిషింగ్. చూడండి ఫ్రెండ్స్ ఎంత సన్నగా వచ్చిందో, థ్రెడ్ పెట్టినట్టు. దీని సైడ్ నుండి ఒక స్టిచ్ చేసుకోవాలి. చూసారు కదా, హ్యాండ్స్ వేయడం, పైపింగ్ వేయడం, చిన్న ఫ్రిల్స్ పెట్టడం, ఇక్కడ లోతు తీసుకోవడం, ఇది ఒకటి అయిపోయింది. ఫ్రంట్ తీద్దాం.
వీడియో లెంత్ అవుతుంది. ఫ్రంట్ కావాలనుకుంటే కామెంట్ చేయండి, నేను మళ్ళీ వేరే వీడియోలో పెడతా. బాయ్ ఫ్రెండ్స్.